హాయ్ అండి, వెల్కమ్ టు డాక్టర్ బాలుస్ అన్వేషణ. ప్రస్తుత కాలంలో చాలామంది మీన్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి మధ్య వయస్కులు, యువత, పెద్దవాళ్ళు వరకు బాధపడుతున్న విషయం ఛాతీలో నొప్పి. ఏంటి ఛాతీలో నొప్పి? సాధారణంగా ఛాతీలో నొప్పి అనగానే 90% గుండెకు సంబంధించిన నొప్పి అనుకుంటారు. ఇది కాకుండా ప్రధానంగా ఛాతీ నొప్పికి కారణాలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైనది యాసిడ్ రిఫ్లక్స్. దీన్ని హార్ట్ బర్న్ అని కూడా అంటాం. మెడికల్ టర్మినాలజీలో GERD అని కూడా అంటారు. గ్యాస్ట్రో ఈసోఫాగస్ రిఫ్లక్స్ డిజార్డర్ అంటే అన్నవాహికలో వచ్చేటువంటి ఒక విధమైనటువంటి మంట. ఎందుకు వస్తుంది యాసిడ్ రిఫ్లెక్స్? ఎందుకు వస్తుంది అంటే మన జీర్ణాశయంలో యాసిడ్ ఉంటుందని అందరికీ తెలుసు. దీన్ని HCl అని కూడా అంటాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది మన ఆహారం జీర్ణక్రియకి ఉపయోగపడుతుంది. ఈ అన్నవాహికకు జీర్ణాశయం మధ్యలో స్పింక్టర్ అనేటువంటి ఒక మూత, డెక్కన్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆహారాన్ని లోపలికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, బయటికి పోకుండా చూస్తుంది. ఈ ప్రస్తుత జనరేషన్లో ఆహారంలో వచ్చిన మార్పులు కానీ, అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల కానీ, ఎక్కువగా తినడం వల్ల, పొట్టకు మించి తినడం వల్ల ఈ యాసిడ్ అనేది పైకి వస్తుంది. ఎలాగో అంటే చిన్నప్పుడు చదువుకున్నటువంటి కుండలో కాకి రాళ్ళేయటం, నీళ్ళు బయటికి రావటం మనం చదువుకున్నాం. అలాగే ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు ఈ యాసిడ్ అనేది పైకి వచ్చి ఇక్కడున్న స్పింక్టర్ని ఇరిటేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ యాసిడ్ అనేది గొంతులోకి అంటే అన్నవాహిక ద్వారా గొంతులోకి వస్తుంది. దీనివల్ల మనకి మంట, నొప్పి, ఆయాసం, వాంతులు, పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తుంది ఈ కాలంలో అంటే ముఖ్యంగా మోతాదుకు మించి ఆహారం తినడం. ఈ జనరేషన్లో, ఈ కాలాలలో లేట్ నైట్గా తినడం, ఒకేసారి ఎక్కువ ఆహార పదార్థాలు తినటం, మసాలా, పులుపు, మాంసం వంటి ఆహార పదార్థాలు తినడం వల్ల ఈ యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఎక్కువగా కనబడుతుంది. అయితే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని ఎలా తగ్గించుకోవచ్చు? అంటే మనం తినే ఆహారంలో 4 వంతుల్లో 3 వంతులు మాత్రమే ఆహారం తినాలి. రెండవది, భోజనం చేయగానే ఎక్కువగా నీళ్ళు తాగుతుంటారు. నీరు, ఈ మధ్య బిర్యానీ తినగానే కూల్ డ్రింక్స్ ఇలాంటివి తింటూ ఉంటారు. ఈ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకొని కూడా భోజనం చేసినప్పుడు ఇలాంటి మంట, ఛాతీలో నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం తినగానే పడుకోవడం. ఈ తినగానే పడుకోవడం వల్ల మీ ఛాతీలో ఉన్నటువంటి భాగంలోకి యాసిడ్ వచ్చి అది మీకు క్రమంగా యాసిడ్ రిఫ్లెక్స్గా మారుతుంది. సో దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మొట్టమొదటగా తినే విధానంలో మార్పు చేసుకోవాలి. భోజనానికి మధ్య ఎక్కువ సమయం కేటాయించాలి. అంటే కనీసం 4 నుంచి 6 గంటలు ఒక భోజనానికి ఇంకో భోజనానికి మధ్య 4 నుంచి 6 గంటలు సమయం ఉండేలా చూసుకోవాలి. బేవరేజెస్ అంటే ముఖ్యంగా టీలు, కాఫీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాలు లేకుండా చూసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇలా కాకుండా భోజనం చేయగానే ఎక్కువగా నీళ్ళు, భోజనానికి ముందు కానీ తర్వాత కానీ ఎక్కువగా నీళ్ళు తాగడం కూడా ఒక రకమైనటువంటి కారణం. ఈ నీరు తగ్గించుకుంటే తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి, మీ డాక్టర్ సలహాని బట్టి కొంతమందికి
మందులు ఉంటాయి, యాంటాసిడ్స్ అంటాం. ఇలాంటి యాంటాసిడ్స్ వాడుకోవడం వల్ల మీకు ఉపశమనం ఉంటుంది. థ్యాంక్ యూ.